లేదా వెళ్ళారు మహారాష్ట్రకని వాళ్ళ బంధువులు, వాళ్ళ మామ, వాళ్ళ అత్తమ్మ వాళ్ళంతా కూడా గ్రహించారు. ఈయన కోసం కూడా వెతుకుతున్నారు. ఆ క్రమంలో ఈ డెలివరీ అయితే ఇంకో బాబు పుడతాడు. అంటే ఒకటే ఇంట్లో బీసీ బెస్త కులానికి సంబంధించినటువంటి అమ్మాయేమో బాబును చేసుకున్నది, అంటే శేఖర్ను. తర్వాత అబ్బాయి ఏమో అమ్మాయిని చేసుకున్నది. అంటే ఇద్దరు అన్న చెల్లెలు బెస్త కులానికి సంబంధించినటువంటి బాబును తర్వాత అమ్మాయిని చేసుకోవడం అనేది మా కులానికి ఇది అవమానం, మాకు అవమానం అని వాళ్ళు ఒక కుల అహంకారంతో, ఆధిపత్యంతో వీళ్ళకు ఒక బుద్ధి చెప్తామని కూడా అక్కడక్కడ మాట్లాడినట్టు, వాళ్ళని తప్పకుండా వాళ్ళ ఇంట్లో మేము వదిలిపెట్టేది లేదు, చంపుతామని మాట్లాడినరు. ఆ మాట్లాడే క్రమంలో మొన్న ఇది జరిగింది. ఇది చాలా దారుణము. ఇది తెలంగాణలో మొన్నటికి మొన్న జగిత్యాలలో సల్లూరి మల్లేష్ను చంపేశారు. కాపు కులము అమ్మాయిని ప్రేమించిందని చెప్పి. తర్వాత చాలా ప్రణయ్, తర్వాత సుశ్రుత దేవర్స్ అని ఇట్లనే జనగాం పాలకుర్తి మండలము గూడూరు గ్రామంలో కట్టుకున్న భర్తనే ఇక్కడ కూడా శేఖర్ మీద ఆరోపణ చేస్తా ఉన్నారు. వీళ్ళు అదే రోజు ఇన్ని రోజులు టాటా ఏస్ నడిపేవాడు కాదు, మా ఎంబడొచ్చిండు. కరెక్ట్ వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ అంటే అమ్మ లేదు ఇంట్లో, ఆమెకు కొంత ఆరోగ్యం బాగాలేదు, ఆమెను బయటికి పంపించి కోడలు కొడుకు వాళ్ళంతా కలిసి కుట్ర చేశారు. ఆ కుట్రలో అల్లుడు అంటే శ్రావణిని ప్రేమించినటువంటి అల్లుడు కూడా భాగస్వామి అయిండు అనేది వీళ్ళ నా అనుమానము, లేదా వాస్తవమా అనేటటువంటిది ఉంది. దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఏంది అనేది ఇప్పటికీ ఆ శేఖర్ అక్కడ కూడా గూడూరులో సుశ్రుతను కట్టుకున్న భర్త మాచర్ల రమేష్ బీసీ పద్మశాలి, తర్వాత కన్న బిడ్డ 4 నెలల పసి బాబును అక్కడ కూడా బాబే, తర్వాత అమ్మాయి సుశ్రుత, వాళ్ళిద్దరిని ఆనవాళ్ళు లేకుండా గట్కేశ్వర్ తీసుకొచ్చి చంపేసి కాల్చి బూడిద చేశాడు. ఇక్కడ కూడా సేమ్ బిడ్డను తల్లిని ఇద్దరిని చంపేసినటువంటి స్థితి. అంటే కింది కులము అది దళిత అమ్మాయి లేదా ఆదివాసీ అమ్మాయి లేదా పై కులము కింది కులం మీద, లేదా ఆధిపత్య కులము అగ్రకులము వెనుకబడిన లేదా దళిత కులం మీద దాడి చేస్తూ ఉన్నది. ఇది కూడా ఇక్కడ నిదర్శనం. తెలంగాణలో దాదాపు 130కి పైగా కుల దురంకార, కులోన్మాద, కుల దురాచార హత్యలు జరిగినాయి. ఇది ఒక పరంపరగా మొన్ననే జూలై 17 తారీఖు రోజు కారంచేడు దళిత మృతవీరుల సంస్మరణ దినమైనటువంటి అదే రోజు సల్లూరి మల్లేష్ను జగిత్యాల ఇక్కడనే కిషన్ రావుపేటలో వెల్గటూరు మండలం దగ్గర జరిగింది. ఆ విషయంలోనే పోరాడి అక్కడ కలెక్టర్ను తర్వాత ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు న్యాయం చేయండి, కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకు రక్షణ ఇవ్వండి, కులాంతర వివాహాల పరిరక్షణ చట్టం చేయండి, వాళ్ళకి ఏమైనా ఇట్లా చంపుతామని లేదా భయపెట్టినా బెదిరింపులకు పాల్పడినా వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే వాళ్లకు జిల్లా కలెక్టరు లేదా తహసీల్దారు లేదా ఆఫీసర్స్ అంతా కూడా బతకడానికి బతుకుదెరువు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. కులాంతర వివాహం చేసుకుంటే సమాజం అంతా హర్షించాల్సింది పోయి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు పరువు పోయిందని చెప్పి పై కులాలు చంపుతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు కానీ, మేధావులు కానీ, బుద్ధిజీవులు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యమంత్రి కానీ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ హయాంలో చాలా జరిగాయి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయి. ఒక చీఫ్ మినిస్టర్ వచ్చి వాస్తవంగా ఎస్సీ ఎస్టీ, ఇప్పుడు ఎస్టీ అమ్మాయిని చంపారు ఇక్కడ ఆదివాసీ ప్రధాన చంపితే ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం జిల్లా కలెక్టర్ ఈ గ్రామాన్ని సందర్శించాలి. ఇప్పటి వరకు రాలేదు. తర్వాత ఎఫ్ఐఆర్ ఏం చేశారనే విషయం వీళ్ళకి తెలియదు, వీళ్ళు చదువుకోలేదు. మరి 2 ప్రాణాలను బలి తీసుకుంటే ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం మొన్న చూసాం దేశవ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై సనాతన ధర్మాన్ని రక్షిస్తానే పేరుతోన నువ్వు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మీరెవరైనా మేము దాడి చేస్తామని భారతదేశం ప్రపంచం అంతా చూస్తూ ఉంటే చెప్పు విసిరినటువంటి సంఘటన. హర్యానాలో పూరన్ కుమార్ అనేటువంటి అడిషనల్ డీజీపీ, ఆయనకు కూడా అడిషనల్ డీజీపీ అంటే డీజీపీ తర్వాత ఉన్నటువంటి ఆ డీజీపీని కూడా ఆత్మహత్య చేసి ఒక దళితుడు అవమానం చేయ, వాళ్ళ భార్య కలెక్టరు అంటే ఐఏఎస్ అధికారి, వాళ్ళ బంధువు ఒక ఆయన ఎమ్మెల్యే, తర్వాత వాళ్ళంతా కూడా ఉన్నత కుటుంబం వాళ్ళు. తెలంగాణ ఆంధ్రకు తెలుగు సమాజానికి సంబంధించిన పూరన్ కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లా ఉత్తరప్రదేశ్లో హరిరామ్ అనేటటువంటి ఆయన ఒక దళితుడు ఏదో దొంగతనం చేశాడనే నెపంతో కొట్టి చంపారు. ఈ విధంగా తెలంగాణలో కుల దురంకార హత్యలు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద దాడులు, ఆదివాసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అమలు చేయడం లేదు, కులాంతర వివాహాల పరిరక్షణ చట్టం చేయలేదు, కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్లకు రక్షణ కల్పించడం లేదు. నిందితులు యథేచ్ఛగా ఒకటి తర్వాత ఒకటి రొమ్మెర్సుకుని మాకు ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి ఒక భరోసాతో చేస్తున్నారు. ఇటువంటి స్థితి మారాల్సినటువంటి అవసరం ఉందని మాలాంటి సంఘాలు లేదా ప్రజాస్వామికవాదులు ఈ ప్రణయ్ నుంచి కానీ లేదా మా మంతని మధుకర్ 2017 మార్చి 15 తారీఖు రోజు జరిగినట్టు మంతను మధుకర్ మొదలుకొని చాలా జరిగినాయి. అంబోజీ నరేష్, స్వాతిరెడ్డి హత్య కావచ్చు, చాలా విషయాలు జరిగినాయి. అక్కడ హేమంత్, అవంతి కానీ, తర్వాత ప్రణయ్ అమృత విషయంలో కానీ చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలంగాణలో ఇది ఒక పరంపరాగతంగా జరుగుతూ ఉన్నాయి. కులం లేదు అని మాట్లాడే వాళ్లకు కులాంతర వివాహాల పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు ఎందుకు కనబడడం లేదు? ఎందుకు ఎవరు ఈరోజు న్యాయ వ్యవస్థ కానీ లేదా మీడియా కానీ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలుగా ఉన్నటువంటి వ్యవస్థలు ఏవి కూడా పనిచేయడం లేదు, బాధితుల వైపు ఉండడం లేదు, రాజ్యాంగాన్ని లేదా చట్టాన్ని న్యాయాన్ని వాళ్ళు కాపాడడం లేదు. ఎస్సీ ఎస్టీలు అయితే ఇక్కడ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీలు కాకపోతే వాళ్ళకి ఇంకా ఏమీ లేనటువంటి ఒక దుర్గతి, ఒక పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది. ఇది ఉత్తర భారతదేశంలో ఉందని మనం అనుకున్నాము, కానీ మన తెలంగాణలో మరి ఇది మహారాష్ట్రకు పక్కనే ఉంది. అది ఆదిలాబాద్, కుమరంభూమి, ఆసిఫాబాద్ జిల్లా. కాబట్టి ఈ దుర్గతి, ఈ దుస్సంప్రదాయము, ఈ దుష్ట నీతి లేదా అన్యాయాలు, దుర్మార్గం అంతా కూడా మన తెలంగాణకు వచ్చింది. ఈ తెలంగాణ ఒక చైతన్యవంతమైనటువంటి సమాజము, పోరాటాలు జరిగినటువంటి గడ్డ. ఇక్కడ చైతన్యవంతమైనటువంటి సంఘాలు, సంస్థలు, పార్టీలు అనేకమున్నాయి. ఇటువంటి స్థితిలో కూడా ఇవి జరుగుతున్నాయంటే ఒక రోగగ్రస్తమైనటువంటి సమాజానికి నిదర్శనము. మరి ఈ రోగగ్రస్తమైనటువంటి సమాజంలో మరి చట్ట ప్రకారము రాజ్యాంగం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయులు రచించిన రాజ్యాంగం ప్రకారంగా కూడా వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారము పెళ్లి చేసుకుని గౌరవంగా జీవించే అవకాశం ఉంది. దాన్ని గౌరవించకుండా మనువాద పద్ధతిలో మరి కింది కులాలు, పై కులాలు, ఎక్కువ తక్కువ, మనిషినిగా చూడనటువంటి ఒక అసమానత, ఆధిపత్యము, కుల అహంకారము రాష్ట్రంలో స్వైర వ్యవహారం చేస్తున్నది. దీనిని తప్పకుండా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఖండిస్తూ ఉన్నది. లేదా ఈరోజు మీడియా, సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి ప్రజలారా, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలారా, ఈ బాధిత కుటుంబానికి అన్యాయం జరిగింది. ఈరోజు రాజ్యాంగాన్ని, చట్టాలను అమలు చేయడం లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థను తుంగలో దొక్కుతున్నారు. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో, లేదా మనుషులంతా సమానము అని మనము మాట్లాడుతున్నాము. మానవత్వము, సమానత్వము, స్వేచ్ఛ, సోదర భావము అని ఒకరి మనుషులంతా ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి పిల్లలకు జనగణమన పాడుతున్నాము, తర్వాత వందే మాత్రం అని పాడుతున్నాము, తర్వాత ప్రతిజ్ఞలు చేస్తున్నాము. మరి ఈరోజు అమలులో చూసినట్లయితే ఇంత ఘోరమైనటువంటి అన్యాయాలు, దుర్మార్గాలు ప్రజల మధ్యన, మనుషుల మధ్యన జరుగుతూ ఉంటే మరి న్యాయం చేయాల్సినటువంటి యంత్రాంగాలు ఏమీ చెయ్యట్లేదు. కాబట్టి ఇంతకుముందు గన్నారపు సరోజన గారు అన్నట్టు సివిల్ సొసైటీ అంటే పౌర సమాజము మేల్కొనాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రజలు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉన్నది. పోరాటాల ద్వారా మాత్రమే, ప్రశ్నించడం ద్వారా మాత్రమే, మనమంతా ఏకతాటిపైకి రావడం ద్వారా మాత్రమే ఇటువంటి అన్యాయాలను మనం నివారించగలుగుతాము. ఈ ప్రభుత్వాలు కాన్షియస్ గా వాళ్ళు అధికార పక్షము, పక్షపాతము, నిందితుల వైపు ఉంటున్నారు, నిందితులను కాపాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, పై కులాల వైపు ఉంటున్నారు. కాబట్టి ఈ పై కులాల వైపు ఉండే అంటే పక్షపాతము, ఈ చట్టము అన్నప్పుడు నిష్పక్షపాతంగా, నిర్లక్ష్యం వహించకుండా బాధితుల పక్షాన చట్టాన్ని, న్యాయాన్ని చేయాల్సినటువంటి యంత్రాంగాలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలుగా, ప్రజాస్వామికవాదులుగా, పౌర సమాజంగా మనమంతా కదలాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలోనే తెలంగాణకు ఒక సివిల్ సొసైటీ, చైతన్యవంతమైనటువంటి సమాజము తెలంగాణలో ఉంది. ఒక తెలంగాణ పోరాటం ద్వారా, తెలంగాణ సాయుధ పోరాటం అని రకరకాల కమ్యూనిస్టు పోరాటాలు, రకరకాల పోరాటాలు, కొమరం భీము పుట్టినటువంటి, త్యాగం చేసినటువంటి గడ్డ ఇక్కడ ఉన్నది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అని కూడా దీనికి పేరు పెట్టుకున్నాము. త్యాగధనులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఆదివాసీలకు లేదా కింది కులాలకు అన్యాయాలు, ఘోరాలు జరుగుతుంటే మనమంతా కూడా మాట్లాడాలి, గొంతెత్తాలి, ప్రశ్నించాలి, సంఘటితం కావాలని పిలుపునిస్తూ ఈ పోరాటాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.